ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో పాఠకులందరికీ మా హృదయపూర్వక వందనాలు. యోహాను సువార్త 19వ అధ్యాయం 41వ వచనం. ఆయన సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడను ఎప్పుడునూ ఉంచబడని ఒక క్రొత్త సమాధి ఒకటి ఉండెను. చూడరా, యేసు శిష్యుడైనటువంటి అరిమత్తయి యోసేపు యూదులకు భయపడి ఈ విషయాన్ని దాస్తాడు. తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతు వద్ద సెలవును అడిగెను. పిలాతు అతని మాటలు విని తీసుకొని వెళ్ళుటకు అనుమతిస్తాడు. కనుక ఈ అరిమత్తయి యోసేపు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయాను. నికోదేము కూడా బోళముతో కలిపినటువంటి 150 సేర్ల ఎత్తు అగర తీసుకొని వచ్చాను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యమును దానికి పూసి నారబట్టలు చుట్టిరి. పరలోకము నుండి మానవ జాతి రక్షణ కొరకు దిగి వచ్చిన ఆయన ఈ భూమిపై ఒక కన్యక గర్భం ద్వారా జన్మించాడు. మానవుని యొక్క నిందలు, అవమానం వీటిని భరిస్తూ శిలువపై బలి అయ్యాడు. ఇప్పుడు ఆయన సమాధిలో ఉంచబడ్డాడు. ఆయన పుట్టుకలో ప్రవక్తల యొక్క ప్రవచనాలు నెరవేరుతాయి అన్న నిరీక్షణ ఉంది. ఆయన మరణంలో మానవునికి పాపక్షమాపణ మరియు రక్షణ లభిస్తుంది. ఆయన సమాధి చేయటం వల్ల మరణపు శిక్ష దేని నుండి ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడో దానికి మరింత విలువను పెంచుతుంది, దాని విలువను తెలియజేస్తుంది. ఆయన సమాధి చేయటం ద్వారా ఆయన ఎలాగ తిరిగి లేస్తాడో లేదా లేచాడో, ఆయన పాపం మరణంపై విజయం ఎలాగ పొందాడో, అలాగే ఆయన యందు విశ్వాసం ఉంచువారు మరణంపై పాపంపై విజయం పొందుతారు. అప్పుడు వారు ధైర్యంగా, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా అని చెప్పగలరు. మీరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మరణంపై జయం పొందగలరు. మేము మీ తరపున యేసుక్రీస్తుకు చేసేటువంటి ప్రార్థన ఇదే. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.